హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి అంటే ఏమిటి? గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఎందుకు పూజిస్తారు మరియు ఒక అద్భుతమైన కథను కూడా తెలుసుకుందాం. ముందుగా గురు పౌర్ణమి అంటే ఏమిటి, ఈ రోజున సాయిబాబాను ఎందుకు పూజిస్తారు అనేది తెలుసుకుందాం. గురు పౌర్ణమి అనేది హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది గురువులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి పట్ల భక్తిని చాటుకోవడానికి జరుపుకుంటారు. గురువు అంటే మనకు కేవలం అక్షరాలను నేర్పేవారు మాత్రమే కాదు. గు అంటే అజ్ఞానమనే చీకటిని, రు అంటే దానిని తొలగించేవాడు అని అర్థం. అంటే మనలో పేరుకుపోయిన అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించి, మన జీవితానికి సరైన మార్గాన్ని చూపించే వారందరూ గురువులే. వారు చదువుతో పాటు మంచి విషయాలను, జీవన నైపుణ్యాలను బోధించి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. ఈ పవిత్రమైన రోజున వ్యాస మహర్షి జన్మించినట్లుగా కూడా నమ్ముతారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఆయన వేదాలను విభజించి పురాణాలను రచించి మానవాళికి జ్ఞాన సంపదను అందించారు. అలాగే ఈ రోజున చాలా మంది ప్రజలు సాయిబాబాను కూడా పూజిస్తారు. సాయిబాబాను తమ గురువుగా, మార్గదర్శకుడిగా భావించే భక్తులు ఆయన బోధనలు, సిద్ధాంతాలను స్మరించుకుంటారు. సాయిబాబా తన జీవితాంతం ప్రేమ, దయ, విశ్వాసం, క్షమ, ఇతరులకు సేవ వంటి మానవతా విలువలను బోధించారు. ఆయన భక్తులకు ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శనం చేస్తూ వారి జీవితాలను ఉన్నతంగా మలచడంలో తోడ్పడ్డారు. గురు పౌర్ణమి నాడు గురువులను, సాయిబాబా లాంటి మహానీయులను పూజించడం వల్ల, వారి ఆశీస్సులు పొందడం వల్ల జీవితంలో సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. కలుషితమైన హృదయం గురువు ప్రసాదించిన పరిశుభ్రత అనే ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. పూర్వం ఒకానొక రాజ్యంలో సిద్ధార్థ అనే యువకుడు ఉండేవాడు. అతను అపారమైన మేధస్సు, అద్భుతమైన ప్రతిభ ఉన్నవాడు. అయితే అతని మనసులో ఎప్పుడూ ద్వేషం, అసూయ, అహంకారం నిండి ఉండేవి. తనకంటే ఎవ్వరు గొప్పవారు కారని, తన మాటే శాసనమని భావించేవాడు. అతని ఈ కలుషిత స్వభావం వల్ల ఎవరు అతని దగ్గరికి వచ్చేవారు కాదు. సిద్ధార్థ పేరు వింటేనే ప్రజలు భయపడేవారు. రాజు కూడా సిద్ధార్థ యొక్క దుర్గుణాలను గురించి విని బాధపడేవాడు. ఒకరోజు రాజు తన రాజ్యంలో శాంతిని నెలకొల్పడానికి, ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చూడటానికి ఒక మార్గాన్ని వెతకాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అరణ్యంలో నివసిస్తున్న జ్ఞానసాగర్ అనే మహర్షి గురించి. జ్ఞానసాగర్ తన అద్భుతమైన జ్ఞానంతో, శాంత స్వభావంతో ఎందరినో మార్చిన గొప్ప గురువు. రాజా జ్ఞానసాగర్ మహర్షిని కలిసి సిద్ధార్థ గురించి చెప్పి అతనిని మార్చమని వేడుకున్నాడు. జ్ఞానసాగర్ మహర్షి చిరునవ్వుతో సిద్ధార్థను తన ఆశ్రమానికి ఆహ్వానించమని చెప్పాడు. రాజు ఆజ్ఞ మేరకు సిద్ధార్థను మహర్షి ఆశ్రమానికి తీసుకువచ్చారు. సిద్ధార్థ అహంకారంతోనే మహర్షిని కలిశాడు. మహర్షి ఎంతో శాంతంగా, ప్రేమగా సిద్ధార్థను పలకరించాడు. యువకుడా, నీలో అపారమైన శక్తి ఉంది, కానీ ఆ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించడం లేదు. నీ మనస్సును శుభ్రపరుచుకుంటే నీవు గొప్పవాడివి అవుతావు అన్నాడు. సిద్ధార్థకు మహర్షి మాటలు అర్థం కాలేదు. నా మనసు శుభ్రంగానే ఉంది, నాలో ఎలాంటి లోపాలు లేవు అన్నాడు అహంకారంగా. జ్ఞానసాగర్ మహర్షి నవ్వి, రేపు గురు పౌర్ణమి, ఆ రోజు నీవు నాకొక గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు. సిద్ధార్థ ఆశ్చర్యపోయాడు. ఏమిటి గురుదక్షిణ అని అడిగాడు. మహర్షి ఇలా చెప్పాడు, నువ్వు ఈ రోజు రాత్రి అంతా నీ మనసులో ఉన్న ప్రతి చెడు ఆలోచనను ఒక రాయిగా భావించి వాటిని నీ దగ్గర ఉన్న సంచిలో వెయ్యి. ఉదయం ఆ రాళ్లతో నా దగ్గరికి రా అన్నాడు. సిద్ధార్థకు ఈ పని తేలికగానే అనిపించింది. అతను ఆ రాత్రి అంతా తన మనసులో మెదులుతున్న ద్వేషం, అసూయ, అహంకారం, కోపం, స్వార్థం వంటి ప్రతి ఆలోచనను ఒక్కొక్క రాయిగా భావించి సంచిలో వేసుకున్నాడు. తెల్లవారేసరికి అతని సంచి నిండిపోయింది. అది చాలా బరువుగా మారింది, మోయలేనంత బరువు. గురు పౌర్ణమి ఉదయం సిద్ధార్థ ఆ భారీ సంచితో మహర్షి దగ్గరికి వచ్చాడు. చెమటలతో అలసిపోయి ఉన్నాడు. ఏమిటి యువకుడా, ఇంత అలసిపోయావు అని అడిగాడు మహర్షి. గురుదేవ, రాత్రి నాకు ఎన్ని చెడు ఆలోచనలు వచ్చాయో అన్ని రాళ్లను ఈ సంచిలో వేశాను. అవి ఇంత బరువుగా ఉంటాయని నేను ఊహించలేదు. వీటిని మోయడం చాలా కష్టం అన్నాడు సిద్ధార్థ. జ్ఞానసాగర్ మహర్షి నవ్వుతూ ఇలా అన్నాడు, చూశావా సిద్ధార్థ, నీ మనసులో పేరుకుపోయిన ఈ చెడు ఆలోచనలే నీకు ఇంత భారాన్ని కలిగించాయి.
ఈ రాళ్లను నువ్వు వదిలించుకుంటేనే నీ మనసు తేలిక పడుతుంది, నీ జీవితం సుఖవంతం అవుతుంది. ఈ గురు పౌర్ణమి నాడు నీవు నాకు ఇచ్చే గురుదక్షిణ ఇదే. నీ మనసులోని ఈ బరువును వదిలించుకోవడం, వాటిని వదిలేసి నీ మనసును పరిశుభ్రం చేసుకో అన్నాడు. ఎంత చెడ్డ వ్యక్తి అయినా సరే తన మనసును మార్చుకుంటే మంచి వ్యక్తిలాగా మారవచ్చు. నువ్వు కూడా అనుకుంటే ఈ అసూయ ద్వేషం అన్నీ వదిలేసి సరైన మార్గంలో నడువు. అప్పుడు నీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సిద్ధార్థకు మహర్షి మాటల అంతరార్థం అప్పుడు అర్థమైంది. అతను వెంటనే ఆ రాళ్ల సంచిని కింద పడేశాడు. ఒక పెద్ద బరువు దిగిపోయినట్లుగా అనిపించింది. అతని మనసు తేలిక పడింది. గురుదేవుని పాదాలపై పడి, గురుదేవా, నా అజ్ఞానాన్ని క్షమించండి. నా మనసును ఎలా శుభ్రం చేసుకోవాలో నాకు దారి చూపించినందుకు ధన్యవాదాలు అన్నాడు. జ్ఞానసాగర్ మహర్షి సిద్ధార్థను ఆశీర్వదించి, సిద్ధార్థ, నీవు ఇప్పుడు నిజమైన జ్ఞానాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నావు. నీ మనసులోని చీకటిని వదిలించుకున్నావు. ఇకపై నీలో జ్ఞానదీపం వెలుగుతుంది అన్నాడు. ఆ రోజు నుండి సిద్ధార్థ తన దుర్గుణాలను వదిలిపెట్టి మంచి మార్గంలో నడవడం ప్రారంభించాడు. అతను ప్రజలకు సేవ చేయడం, వారికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. అతని మంచి స్వభావం, జ్ఞానం వల్ల ప్రజలు అతన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. రాజ్యంలో శాంతి సంతోషం వెల్లివిరిశాయి. సిద్ధార్థ తరువాత కాలంలో గొప్ప జ్ఞానిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. ఈ కథ గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. గురువులు కేవలం మనకు చదువు చెప్పేవారు మాత్రమే కాదు, మన అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవారు. వారు మన జీవితాన్ని, మనసును సరైన మార్గంలో నడిపించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. వారి ఆశీస్సులు, మార్గదర్శకత్వం లేకుండా ఏ మనిషి కూడా పరిపూర్ణతను సాధించలేడు. అందుకే గురు పౌర్ణమి నాడు గురువులను, సాయిబాబా లాంటి మహానీయులను పూజించి వారి కృపను పొందడం మనందరి కర్తవ్యం. చదువుతో పాటు జీవితాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే ప్రతి ఒక్కరు గురువులే. గురు పౌర్ణమి సందర్భంగా మన జీవితానికి మార్గదర్శనం చేసిన అటువంటి మహానీయులందరికీ మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ జీవితంలో కూడా మీకు మార్గదర్శనం చేసిన గురువులు ఉన్నారా? వారి పేర్లను, వారి నుండి మీరు నేర్చుకున్న ఒక మంచి పాఠాన్ని కామెంట్స్లలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకోసారి గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.